నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది. నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని, మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్. అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్. ఇది 75లో మొదలుపెట్టాం. 76 14వ తారీఖు ఓపెనింగ్ డే. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు వచ్చారు, భార్యాభర్తలు. అది ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనం స్థిరపడాలి, ఇక్కడ మన వాళ్ళు మన దగ్గరే ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అక్కినే నాగేశ్వరరావు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి. ఏఎన్ఆర్ గారు ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మాదిరిగా చూసుకుంటారు. వాళ్ళ కుటుంబం కూడా అందరినీ ఎంప్లాయీస్ని ఫ్యామిలీగా చూసుకుంటారు. అన్నపూర్ణ స్టాఫ్, నో ఐ షుడ్ సే స్టాఫ్, ఫ్యామిలీ, అన్నపూర్ణ ఫ్యామిలీ. ఇవాళ స్టూడియో ఇలా కలకలలాడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది. ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండుగకి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. లైఫ్లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నాకే కాదు, మా పిల్లలకు కూడా, మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు. నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు. ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే చూస్తూ చూడండి, నాన్నగారి దగ్గరికి వచ్చాం. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. రండి.